నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆనాడు శ్రీరామునికి తోడుగా ఉండి హనుమంతుడు ఎలా అయితే ధర్మయుద్ధాన్ని గెలిపించాడో అలాగే నాకు కూడా తోడుగా ఉండి నా ఈ ధర్మయుద్ధాన్ని కూడా గెలిపిస్తాడని ఆశిస్తూ, ప్రజల ఆదరణ ఉంటుందని ఆశిస్తూ మీ పేరాల మానసరెడ్డి అంటూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. ఎంపీ నామినేషన్గా రుసుముగా 25,000 కాయిన్స్తో నామినేషన్ వేసి కరీంనగర్లో విచిత్ర ఘటనగా నిలిచారు. 25,000 కాయిన్స్ని గంపలో వేసుకొని మోసుకొని పోయి కలెక్టరేట్ కేంద్రంలోని నామినేషన్ సెంటర్లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానసరెడ్డి మాట్లాడుతూ, ఆ శ్రీరాముని ఆశీస్సులు, మీ అందరి అభిమాన ఆదరణలు, నా నిరుద్యోగ యువత మరియు నా రైతు అన్నలు, నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు, సన్నిహితులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఒక్కొక్క రూపాయిని నా ఎంపీ నామినేషన్ రుసుముగా 25,000 రూపాయల నాణేల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు. నాకు తోడుగా అండగా నిలిచిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఆ హనుమంతుడు ఆ రోజు శ్రీరాముని వెంట ఉంటూ ఆయన ధర్మయుద్ధానికి సహాయపడి ఆయన ఎలా గెలిపించాడో, ఈరోజు నా తోడుగా ఉంటూ కూడా నేను చేసి ఈ ధర్మయుద్ధాన్ని గెలిపిస్తాడని నమ్ముతూ, అదే ధైర్యంతో ఈరోజు నా సహోదరులు, మిత్రులు, బంధుమిత్రులు, రైతన్నలు, నిరుద్యోగులు, నా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ మరియు ఎంతోమంది కిరాణం షాప్ వాళ్ళు, వాటర్ మ్యాన్ వాళ్ళందరూ కలిసి నాకు కృతజ్ఞతగా నాకు ఆశీర్వదిస్తూ ఇచ్చిన నాణాలని అదే రూపంలో నామినేషన్కి తీసుకెళ్లి నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. నా పార్లమెంట్ ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఒక్కటే, పెద్ద పెద్ద డబ్బున్న రాజకీయ నాయకులు పెట్టే మీటింగ్లు, ఆ డబ్బుతో పెట్టే మీటింగ్లు, భారీ మీటింగ్లు నేను పెట్టలేను. వాళ్ళు నిర్వహించే ఆ సభలు అవ్వచ్చు, వాళ్ళు పెట్టే ఆ ప్రచార రథాలు అవ్వచ్చు, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు నేను పెట్టలేను. ఎందుకంటే నేను ఆర్థికంగా అంత బలంగా లేను. కానీ నా ఆలోచన చాలా బలంగా ఉంది. అది మీ ముందుకు తీసుకురావాలని శతవిధాలా మేము ప్రయత్నిస్తున్నాము. ఈ మీడియా పూర్వకంగా మీ ముందుకు ఈరోజు నేను ఇలా వచ్చి చెప్పడం చాలా సంతోషకరం. ఈ అవకాశం దొరికినందుకు నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఎంతోమంది నాయకులకి అవకాశాలు ఇస్తూ మళ్ళీ ఇస్తూ కూడా వాళ్ళని నమ్ముతూ వచ్చారు. కానీ మీరు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది, వాళ్ళని గెలిపించిన తర్వాత వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ వాళ్ళు ఎంతవరకైతే మీకు న్యాయంగా ఉంటున్నారా లేదా అనేది మీకు తెలుసు. అందుకే ఒక విద్యార్థినిగా, ఒక చదువుకున్న యువతిగా మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు చాలా మంచి విజన్తో వస్తున్నాం, చాలా మంచి ఆలోచనతో, మంచి అజెండాతో మీ ముందుకు వస్తున్నాం. ఈ ఒక్కసారి మార్పు కోరుకొని మాకు సహాయపడి మేము చేసే ఈ యుద్ధాన్ని మీరు సపోర్ట్ చేసి మాకు ఓట్ వేసి గెలిపించగలరని కోరుకుంటూ, మార్పు కోసం ఈ పేరాల మానసారెడ్డి, సివిల్ ఇంజనీర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి, ఇండిపెండెంట్.